నేడు కరీంనగర్లో బండి సంజయ్ రైతు దీక్ష 2 లక్షల రుణమాఫీ పంట నష్టపరిహారం కోసం డిమాండ్. వరంగల్ లోక్సభ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్, కడియం కావ్య పేరును ఖరారు చేసిన అధిష్టానం. దర్యాప్తు సంస్థలపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు. జాతీయ భద్రత, ఆర్థిక నేరాలపై మాత్రమే దృష్టి పెట్టాలని సూచన. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణను ఈ నెల 4కు వాయిదా వేసిన కోర్టు. వాహనదారుల గుడ్ న్యూస్, కొత్త టోల్ రేట్ల అమలు వాయిదా వేయాలని ఈసీ ఆదేశం. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు వాయిదా. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ను ఆదేశించిన ఈసీ. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు. కిరాయి ముఖలు నాపై, సెక్యూరిటీపై బ్లేడ్లతో దాడి చేశారని విమర్శ. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్. కేసుల విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని ప్రశ్నించిన సుప్రీం. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హరీష్ రావు ఫైర్. బీఆర్ఎస్ పదవులు ఇచ్చి గౌరవిస్తే మోసం చేశారన్న మాజీ మంత్రి. వ్యక్తిగత విమర్శలు చేసిన నేతలపై ఈసీ ఆగ్రహం. బీజేపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ సుప్రియాలకు నోటీసులు. బీఆర్ఎస్ ది సరిదిద్దుకోలేని పాలన. కేసీఆర్ కట్టుకథలు చెబుతున్నాడన్న భట్టి. కేసీఆర్, కేటీఆర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. తండ్రి కొడుకులతోనే తెలంగాణ నాశనమైందని మండిపాటు. కేసీఆర్ చేసిన తప్పులే కాంగ్రెస్ చేస్తోందన్న రఘునందన్. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదన్న మాజీ ఎమ్మెల్యే. జేబు దొంగలే కత్తెర పెట్టుకుని తిరుగుతారన్న కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలోని వాళ్లతోనే రేవంత్ కు ప్రమాదమన్న మాజీ మంత్రి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బీఆర్ఎస్ నేతల సమావేశం. లోక్సభ ఎన్నికలే పార్టీ లక్ష్యమన్న మాజీ మంత్రి సబిత. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర బీజేపీ నేతల సమావేశం. మోడీని మరోసారి గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్న డీకే అరుణ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిరిసిల్ల సిపికి కాంగ్రెస్ ఫిర్యాదు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్ హస్తం ఉందన్న ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో పర్యటించిన నామా నాగేశ్వరరావు. నీటి ఎద్దడితో ఎండిన పంటలను పరిశీలించిన ఎంపీ. జిల్లా కలెక్టర్లతో ఏపీసీఎస్ సమీక్ష సమావేశం. తాగునీరు, విద్యుత్, అలాగే వీడియో కాన్ఫరెన్స్ లో. ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించనున్న ఈసీ బృందం. రేపటి నుంచి బాబు 2వ విడత ప్రజాగళం. అమలాపురం, నరసాపురం, రాజమండ్రిలో పర్యటన. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జనసేనలో ముదిరిన అసమ్మతి. మండలి బుద్ధప్రసాద్ చేరికను ఖండించిన నాయకులు. ఐటీ నోటీసుల విషయంలో కాంగ్రెస్ కు ఊరట. జూలై 24కు విచారణ వాయిదా వేసిన కోర్టు. కేజ్రీవాల్ కి నెల 15 వరకు రిమాండ్. విచారణకు కేజ్రీ సహకరించడం లేదన్న ఈడీ. వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయిన ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్.